श्रीगुरुभ्यो नमः। हरिः ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मङ्गलम्। అందరికీ నమస్కారం। 2024 జూన్ మాసంలోకి వచ్చేసి 6 మాసాలు కళ్ళు మూసుకొని తెరిసే లోపల దాటిపోయి, ఇందులో గత 2 మాసాల నుంచి మనకి ఎన్నికల హడావుడి, ఐపీఎల్ లాంటి హడావుడులు, అలాగే జూన్ మాసంలో కూడా మళ్ళీ మనకి వరల్డ్ కప్, మినీ వరల్డ్ కప్, సో ఇలాంటివన్నీ కూడా మనకి కాలాన్ని చాలా వేగంగా పరిగెడుతుంది. సో ఈ కాలం వేగంగా పరిగెట్టడంతో పాటుగా మన యువకుల్లో కూడా ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ ఇంకా ఏర్పడితే బాగుంది. అంటే ఆ మధ్య మనం పేపర్లో చూస్తున్నాం, అంటే కొన్ని ప్రదేశాలలో, అంటే దాదాపు నాకు తెలిసి మే మంత్ సెకండ్ వీక్ ఫస్ట్ వీక్ అనుకుంటా, నేను ఈ గంజాయి సేవించి కొంతమందిని దౌర్జన్యాలకి దిగడం, కొన్ని షెడ్లను తగలబెట్టడం అనేది మనం భాగ్యనగరంలో దాని సంఘటనలు చూసాం. అంటే యువత కొంతమంది ఈ చెడు ప్రవర్తనలకు అలవాటు పడి నాశనాన్ని వారిని నాశనం చేసుకోవడం, కొన్ని మత ఛాందసవాదుల యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉండడం, మన ధర్మాన్ని కించపరిచి నాశనం చేసేటువంటి శక్తులు ఎక్కువగా ఉండడం, దానివల్ల కూడా కొంత మనకి ఇబ్బంది కలుగుతుంది. నేను ఏ మతం దూషించట్లేదు, కానీ మన యొక్క ప్రవర్తనలో మన యువకులందరూ కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి స్థితిలో ఉంటే మంచిదని నా భావం. అయితే మనకి ఇటువంటి దుశ్చర్యలు ఏం జరుగుతున్నాయంటే మన యొక్క నాయకుల యొక్క పోకడ సరిగా లేకపోవడం. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు ఈ మొదటి వారంలోనే జూన్ ఫలితాలలో దాదాపుగా మనకి మొదటి వారంలోనే, రెండో వారంలో ప్రారంభంలో ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా ఈ ఎన్నికలు పూర్తయి ప్రధాన ముఖ్యమంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయగలిగేటువంటి ఒక సమయం ఇది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు ఎక్కువగా కోలాహలంగా ఉంది. కాబట్టి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యేటువంటి శుభతరుణం, కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అటువంటి శుభతరుణంలో మీరందరూ కూడా యువకుల మీద దృష్టి పెట్టండి అని చెప్పడం. అలాగే మనము నాయకుల యొక్క ఉచ్చులో పడి మనల్ని మనం కొట్టుకుంటూ తిట్టుకుంటూ, ఇది కరెక్ట్ కాదు. ఆ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఈ పార్టీ వాళ్ళ పిల్లల్ని ఆ పార్టీ వాళ్ళు కొట్టడం, రాళ్లు విసిరేసుకోవడం. వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు సుఖంగా ఏసీ కుర్చీలలో సెక్యూరిటీతో ఉంటారు వాళ్ళు. కానీ మనము ఆ ఎన్నికల సమయంలో చేసి హడావడి, అంటే వాడిచ్చినటువంటి 1,00,000 10 లక్షలకు కక్కుర్తిపడి మన జీవితాన్ని తృణప్రాయం చేసుకుంటాం. అటువంటి వాటికి యువకులు దూరంగా ఉండండి. రాజకీయ రంగంలో ప్రభావం చూపాలి, యువత రాజకీయ రంగంలోకి వెళ్ళాలి, వద్దనట్లేదు, కానీ సత్సంప్రదాయాన్ని పాటించే ప్రయత్నం. అలాగే చాలా మంది వచ్చేసి మధ్య ఇద్దరు చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను, మంచి మాటలు. ఒకటంటే ఈ మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే చెడు స్నేహాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం, తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వీడియోలు షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే దయచేసి మీరందరూ కూడా పెద్దవారి యొక్క మాటలు శిరసావహించడం మంచిది. ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళని అనుసరించడం మీకు శ్రేయోదాయకం, శుభదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించండి. అలాగే ఇప్పుడు అందరికీ కూడా కళాశాల ప్రవేశ, వీసా సంబంధమైనటువంటి హడావుళ్ళు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కనుక మీరందరూ కూడా మంచి కళాశాలలో ప్రవేశాలు పొంది ఈ ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీలు వెళ్ళేవాళ్ళు, డిగ్రీలో నుంచి పీజీకి వెళ్ళేవాళ్ళు, అలాగే 10th నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళేవాళ్ళు, శ్రద్ధ, ఏకాగ్రత. 10th అయిపోగానే కాల్ రెగ్రేసి నేను గొప్పోడిని అయిపోయినా, నేను దమ్ము కొట్టవచ్చు, నేను మందు కొట్టవచ్చు, డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎవరైనా లవ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఇటువంటిది కాదు. నేను దేశానికి ఉపయోగపడబోతున్నాను, నా కుటుంబానికి మంచి పేరు తేబోతున్నాను అనేటువంటి భావనతో మీరు చదువులోకి వెళ్ళండి. ఆ చదువు సుసంపన్నమై మీ ఖ్యాతిని, కుటుంబ వృద్ధిని, సమాజ శ్రేయస్సుని తప్పకుండా పొందుకోండి. ఏదో సోది చెప్పాడు అనుకోకండి. ఇంత కూడా మనకి ప్రపంచంలో మన దేశం ఉన్నత స్థానం ఉండడానికి మనం చేసేటువంటి ఒక ప్రయత్నం. ఈ యువతులందరూ కూడా సమిష్టిగా చేసేటువంటి కృషి వల్లనే మన దేశం ఉన్నత స్థాయికి వెళ్తుంది. కాబట్టి మీరందరూ అటువంటి ప్రయోజనవంతమైన విద్యాభివృద్ధి పొందాలని, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందాలని, విదేశాల్లో కూడా మన భారతీయ జెండా రెపరెపలాడించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కొత్త మాసం వర్షాలన్నీ కూడా తొందరగా పడుతున్నాయి. తప్పకుండా మనకి అంటే వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ యొక్క చిరుజల్లుల ఆనందమయ జీవనంతో మీరందరూ కూడా సుఖశాంతులు, ఆనందాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఇక మనం 12 రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా కుంభరాశి వారికి 2024 జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది? వీరికి కూడా మకర రాశి వారి లాగానే మొదటి వారంలోనే పెద్ద దెబ్బ పడే అవకాశం. విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ప్రయాణం చేసేవారికి కానీ, తీర్థయాత్ర ప్రయాణం చేస్తున్నా సరే చాలా మంది చూస్తుంటాం. మనం తీర్థయాత్రలు వెళ్తూ అనంతలోకాలకు వెళ్తున్నటువంటి దంపతులని, కుటుంబం అని చెప్తూ ఉంటాం. అక్కడ ఎందుకు జరుగుతుంది అట్లా అంటే కేవలం స్వయంకృత అపరాధం. ఆగి ఉన్నటువంటి లారీలను ఢీకొట్టడం, అతివేగము. కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు డ్రైవర్ అయితేనేమో డ్రైవర్ తప్పకుండా డ్రైవ్ మీద దృష్టి పెడతాడు. డ్రైవర్ నడిపే వాహనాలు మ్యాక్సిమం మనకి యాక్సిడెంట్ 30% యాక్సిడెంట్ అవుతాయి. అది కూడా మనం ఒత్తిడి చేసి, నిద్ర లేకుండా చేసి నడిపితే తప్ప. డ్రైవర్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు. మనం ఏం చేస్తాం, ఎన్నుకున్న వాళ్ళని కూడా మనలో కలుపుకొని, ఎన్నుకున్న వాళ్ళతో మనం సరదాగా మాట్లాడుకుంటూ, అది లాక్కుంటూ ఇది లాక్కుంటూ మనం చేసరికల్లా దృష్టి మనకి డ్రైవింగ్ మీద ఉండదు.
అది మనకి ఇబ్బంది కలిగించే అవకాశం. అదొకటి. నిద్రలేమితనం. ఇక మనోళ్లే కదా, పక్క ఉన్నది మన ఫ్రెండ్సే, మా వాళ్ళే, మా చుట్టాలే, 2 పెగ్గులు వేసుకుందాం, 3 పెగ్గులు వేసుకుందాం, వేగంగా ఎక్సైట్ తొక్కేద్దాం, అయితే ఫ్రెండ్స్ ముందు స్టైల్ కొడదాం, నీ కారు 120 నా కారు 180. ఇలాంటివి మనకి ప్రమాదాన్ని కలిగించే అవకాశం. ఇవి స్వయం కృతాపరాధాలు మాత్రమే. కాబట్టి మొదటి వారంలో విద్య, ఉద్యోగ, వ్యాపార, ప్రయాణ విషయాల్లో జాగ్రత్త. డబ్బులు ఇచ్చిపుచ్చుకునే విషయంలో కూడా జాగ్రత్త. రాజకీయ నాయకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి నగదు రూప చలామణి మీకు ప్రమాదాన్ని కలిగించబోతోంది, జాగ్రత్త. అలాగే విదేశాలకు వెళ్ళే నిమిత్తమై మొదటి వారంలో ప్రయత్నం చేయకపోవడమే మంచిది. అయ్యో స్వామి, ఆల్రెడీ మేము విదేశాలకు వెళ్తున్నాం స్వామి, టికెట్ బుక్ అయిపోయింది, మాకు ఖచ్చితంగా జూన్ 2వ తారీఖు 6వ తారీఖు వెళ్ళిపోవాల్సిందే, జన్మజాతకాన్ని చూయించుకోండి, పరిహారాలు చేయించుకోండి, హనుమాన్ చాలీస పారాయణ చేయండి, దెన్ మీ ప్రయాణం ఏర్పాటు చేసుకోండి. ఈ రాశి వారు అయితే ప్రయాణం ఏమవుతుంది, మీకేం విమానం కూలిపోద్దని చెప్పట్లే నేను, విమానం కూలిపోయి మరణిస్తారని చెప్పట్లా, అది కూడా జరగవచ్చు, దాన్ని కాదని చెప్పట్లే మేము. బట్ మన ప్రయాణం ఏ దుబాయ్లో అయిపోయినప్పుడు నువ్వు కాఫీ తాగే లోపల ఆ విమానం వెళ్ళిపోవచ్చు, మన కర్మ అది. లేదా మనం కాఫీ తాగే లోపల విమానం వెళ్ళిపోతుంది, మనం దిగిన తర్వాత మన లగేజీ మనకు అందుబాటులో రాకపోవచ్చు. మీ లగేజీ ఇండియాలోనే ఉండిపోయిందండి, దయచేసి 2-3 రోజుల వరకు మీ లగేజ్ మీకు రాదు అని చెప్పే అవకాశం ఉంటుంది. అప్పుడు మీ దగ్గర ఉండే హ్యాండ్ బ్యాగో అయితే క్యాబిన్ లగేజ్ పెట్టుకొని మనం కాపురం వెళ్ళదీయాలి. కాగితాలన్నీ దాంట్లో ఉంటాయి, అన్ని దాని ఉంటాయి. అవి వచ్చేది 1 వీక్ పడుతుంది. ఆ 1 వీక్ వరకు కూడా మనం వెయిట్ చేయాలి. మనకి ఆ భాష సరిగ్గా రాదు, ఆ రూల్స్ తెలియదు మనకి, ఇవన్నీ కూడా తలనొప్పిగా ఉంటుంది. అంటే ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త. అది నోరా ఇంకేమన్నా ఎప్పుడు నెగిటివ్ మాడతావు, మరి వెంటనే 2వ వారం మీకు అదృష్ట యోగము, ధనయోగము, బంగారం లాభము, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణేజెంట్లకి, అలాగే విద్యార్థికి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, విదేశాల్లో అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. మీరు వెళ్ళగానే తప్పకుండా కళాశాలలో మీకు ప్రవేశం లభించడం, మీకు సీనియర్ దొరకడం, రూమ్ కూడా వెంటనే మనకి వెంటనే రూమ్ దొరకడం, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే రూమ్ వెంటనే మీకు లభిస్తుంది. అంటే సీనియర్స్ నుంచి మీకు మంచి ఆత్మీయమైనటువంటి ప్రేమాభిమానం పొందుకునే అవకాశాలు. విదేశాల్లో కళా ప్రదర్శన బాగా ఉంటుంది. అలాగే మనకి ఈవెంట్స్ చేసేవారికి మంచి శుభయోగాలు ఉంటాయి. క్రీడాకారులకు కూడా లాభం ఉంది. తప్పకుండా క్రీడలు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మనం ఇందాక అనుకున్న ఒక రాశి వారు క్రీడాకారులకి మంచి పేరని, ఇప్పుడు మనకి మినీ వరల్డ్ కప్ నడుతుంది, 2020 వరల్డ్ కప్లో తప్పకుండా ఈ రాశి వారు కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్లో లేకపోతే మ్యాచ్ విన్నర్స్గా మారడము లాంటి తప్పకుండా జరుగుతుంది. మన భారతదేశానికి ఒక మంచి పేరు తీసుకురాగలిగే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా విదేశాల్లో, స్వదేశంలో మంచి అనుకూలత. బొరుబావుతో వారికి తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. 1వ వారం నెగిటివ్ ఉంటే 2వ వారం అద్భుతంగా ఉండి, 3వ వారం సామాన్య ఫలితాలు ఉండి, 4వ వారంలో మంచి పాజిటివ్ ఫలితాలు. మీరు జాగ్రత్తగా ఉండాల్సింది 1, 3వ వారం. 3వ వారం జాగ్రత్తగా అంటే ఏమిటి, ఎవరిని అతిగా నమ్మకండి, నమ్మిన వాడు మోసం చేసే అవకాశం. మొదటి వారంలో మనకి ఏదో సామెత ఉంది కదా, మేక కషాయం అమ్ముతున్నట్టుగా. కాబట్టి మన యొక్క విద్యార్థులు కాదండి, విద్యార్థులాಗೂ చాకచక్యం ఉంటారు. విద్యార్థినులు మన మతాన్ని వదిలిపెడదాం, మన యొక్క ధర్మాన్ని వదిలిపెడదాం, పక్క ధర్మంలోకి వెళ్ళిపోదాం, వాళ్ళ ఆచార వ్యవహారాలు పాటిద్దాం, అమ్మ నాన్నల్ని తొక్కేద్దాం అనుకున్నటువంటి మహానుభావురాలు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ప్రమాదం చేస్తే వాళ్ళకి ప్రమాదం జరిగి మానవమాలు పోగొట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన గప్పుచుప్పుగా ఉంటారు. ఎందుకు, బయట పేపర్లో ఫోటో వస్తుందిగా, లేదంటే అక్కడ బందీలుగా ఉంటూ 10 మంది చేత చెరచబడుతూ ప్రమాదంలో పడతారు. ఇది జరుగుతుంది. ఇప్పుడు ఇది జరుగుతున్న విషయం అని చెప్తున్నాం మనం. కాబట్టి అటువంటి దుశ్చర్యలు జరిగే అవకాశం మొదటి వారంలో ఉంది. మరి మిగతా వారంలో వాళ్ళంబడి వెళ్ళొచ్చా మేము, అది మీ కర్మ. జాగ్రత్తగా ఉంటే మీ ధర్మం కాపాడబడుతుంది, మీ కుటుంబం కాపాడబడుతుంది, మీరు కాపాడబడతారు, ఆనందంగా ఉంటారు, ఐశ్వర్యంతో ఉంటారు, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఇంకొకడితో తప్పుడు వాళ్లతో వెళ్ళినప్పుడు మనము నాశనం అవ్వక తప్పదు. స్వతంత్రాన్ని కోల్పోవాలి, శరీరాన్ని కోల్పోవాలి, మానాన్ని కోల్పోవాలి, అవమానాన్ని పొందుకోవాలి వస్తుంది. కనుక మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అలాగే మరి ఇది మొదటి వారంలో. 2వ వారంలో శత్రునాశనం, మిత్రలాభం, ధనయోగం, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు పొందుకోవడం, వేద పండితులు, పురోహితులకి, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకునే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు. చాలా మంచి ధనధాన్య వృద్ధి ఉంటుంది. 4వ వారంలో అయితే వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం, ఉన్నతమైన విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో 2వ వారం కానీ 4వ వారం కానీ తప్పకుండా పరీక్షలు రాయండి. జీమాట్, శాట్ లాంటి పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. విదేశాల్లో కూడా కళాశాలలో మంచి ప్రవేశం లభించే అవకాశం. రాజకీయ రంగంలో ఎదుగుదల ఖచ్చితంగా ఈ రాశి వారికి కూడా 2వ వారంలో శుభ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి రాజకీయ రంగంలో మీరు తప్పకుండా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయగలిగే అవకాశం ఉంది. 7 స్వామి 175 మంది అక్కడ ప్రమాణ స్వీకారం చేయాలి. ఆంధ్రాలో మొత్తం దేశంలో 540 మంది 543 మంది ప్రమాణ స్వీకారం చేయాలి ఎంపీలుగా. మీరేంటి అందరూ అన్ని రాష్ట్రాలు చేస్తారంటే
వారి రాశుల ప్రకారంగా ఈ రాశుల వారు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నాను నేను. ఇది గోచార ఫలితాలుగా చెప్పబడుతోంది. కాబట్టి జన్మజాతకంలో వారి రాశి మారిందో వారి యొక్క లగ్నం మారిందో తెలియదుగా మనకి. కాకపోతే నేను చెప్పే ధర్మం నాది కాబట్టి చెప్తున్నాను నేను. ఈ రాశి వారు కూడా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయక తప్పదు, చేస్తారు. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి విపరీతమైన లాభం. సముద్రంలోకి వెళ్ళవచ్చు, చేపలు బ్రహ్మాండంగా మత్స్యాలు దొరికే అవకాశం ఉంటుంది. వాటి వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ధనధాన్య వృద్ధి ఉంటుంది. రైతన్నలకి పంట లాభం, లేదా పంటకు కావాల్సిన ఏర్పాటు చురుగ్గా సాగడం, మంచి విత్తనాలు లభించడం, మంచి వర్షాలు, తప్పకుండా మీ యొక్క మొలకలు బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల, మంచి ఎరువులు లభించడం, ప్రభుత్వ సహకారం అందుకోవడం, రుణ సౌకర్యాన్ని పొందుకోవడం, అప్పుల బాధను విముక్తి కలిగేటువంటి స్థాయి రైతులకు ఉందండి. కానీ వారిని కావాలని మనమే అప్పుల్లోకి పంపిస్తున్నాం. దయచేసి మీరు అప్పులు తీసుకొని చేయకండి స్వామి. చాలామంది ఉన్నారు. కేవలం మన యొక్క రైతులందరూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. మీరు లేకపోతే ప్రపంచము లేదు అన్నటువంటి స్థితిని మీరు కనుక తెలుసుకోగలిగితే, మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగితే, మీ ఖర్చును నియంత్రించగలిగితే, మీ అలవాట్లను మార్చుకోగలిగితే, తప్పకుండా మీరు సేంద్రియ ఎరువులు వాడుతూ బ్రహ్మాండమైనటువంటి కోట్లు సంపాదించవచ్చు. ఇది భవిష్యత్తు జరిగే అవకాశం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రైతందరికీ పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. ఇక కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. సినిమా రంగంలో కూడా మొదటి వారంలో నష్టాలు, రెండవ వారం నుంచి లాభాల పండే అవకాశం కనబడుతుంది. నటీనటులకి, దర్శక నిర్మాతలకి, బుల్లితెర నటుల్లో కూడా మంచి లాభాలు. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలలో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది. ధనము, ధాన్యము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్య, శుభయోగాలు. శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిపడతాయి. రెండవ వారంలోనే శస్త్రచికిత్స చేయించుకోండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటారు. కుటుంబ సభ్యులతో మమేకమవడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఇక చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ టెలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభం. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను అనుకూల శుభయోగాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం. గృహయోగము, స్థల లాభాన్ని పొందుకోవడం, ఆత్మీయుల కలిక ఆనందాన్ని కలిగించడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, గొప్ప వ్యక్తులతో మంచి పరిచయాలు పొందుకునే అవకాశం, గొప్ప వ్యక్తులతో మంచి పరిచయాలు, ఆధ్యాత్మిక లాభం, తీర్థయాత్ర సేవన, దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం. తప్పకుండా అనుకున్నది సాధించగలిగేటువంటి అదృష్ట యోగం. మాట తీరుతోనే అందరిని ఆకట్టుకోగలడు. మొదటి వారంలో ఎంత నెగిటివ్ ఉందో 2-4 వారాలు అంతటి అదృష్ట యోగాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే మంచి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్తలు వినే అవకాశం. విదేశాలకు కూడా నూతనమైనటువంటి గృహయోగాన్ని పొందుకునే అదృష్ట యోగం. ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. రోగనాశనం, రుణ విమోచనం, అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. శుభవార్త వింటారు ఖచ్చితంగా. అలాగే తల్లిదండ్రులతో రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కూడా పొందుకోగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి ఆనందకరమైన స్థితి, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనందాది యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మరి మొదటి వారంలో నెగిటివ్ ఫోర్ తగ్గాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు కూడా రుద్రాభిషేకం, భగవద్గీత పారాయణం. ఎంత మీరు ఎక్కువసార్లు భగవద్గీత పారాయణం చేసినా అంత మంచిది. రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల ప్రయోజనం, ఆర్థిక లాభం, ఆనందయోగం పొందుకోవచ్చు. ఇలా ఈ యొక్క శుభయోగాలు, శుభకార్యాలు చేసి అదృష్ట ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.